తిరుమల కల్తీ నెయ్యి కేసులో సుబ్రహ్మణ్యం రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు వెలువడ్డాయి. కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నారని తెలిసే సంబంధిత డైరీ ప్రతినిధులతో కలిసి కుట్రకు పాల్పడినట్లు తెలియదు. 3 డైరీలతో కలిసి వైవి సుబ్బారెడ్డి, పిఏ అప్పన్న, సుబ్రహ్మణ్యం ఈ దందా చేశారు. డైరీలకు లబ్ధి చేకూరుస్తూ ప్రతిఫలంగా సుబ్రహ్మణ్యం భారీగా నగదు, కమిషన్లు, కానుకలు తీసుకున్నట్లు రిమాండ్ రిపోర్ట్లో తేలింది. అంతేకాకుండా బోలేబాబా డైరీ నుండి సుబ్రహ్మణ్యం, అప్పన్న అకౌంట్లకు భారీగా నగదు బదిలీ అయినట్లు సిట్ రిమాండ్ రిపోర్ట్లో తేలింది. దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి, ఏంటి తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో ఎలాంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి అనుకోవచ్చు? రవివర్మ. ఎస్ రవి, తిరుమల కల్తీ నెయ్యి వివాదం రోజు రోజుకి పెరుగుతూ ఉంది. అయితే కీలక మలుపు అయితే చోటు చేసుకుంటుంది. ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి పిఐ అయినటువంటి అప్పన్న ప్రమేయం అధికంగా ఉందని చెప్పేసి కూడా నిన్న సుబ్రహ్మణ్యం అరెస్ట్ చేసిన రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు అయితే పొందుపరిచారు. ముఖ్యంగా అప్పన్న అప్పట్లో వైసీపీ హయాంలో వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్న, అలాగే మార్కెటింగ్ జీఎంగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం, వీళ్ళిద్దరూ కలిసి కల్తీ నెయ్యికి కుట్రకు పాల్పడ్డారు అని చెప్పేసి కూడా రిమాండ్ రిపోర్ట్లో స్పష్టంగా పేర్కొంటున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే దీనికి నేపథ్యంలోనే అంటే బోలేబాబా డైరీ నుంచి కల్తీ నెయ్యి వ్యవహారానికి అనుకూలంగా వారికి డైరీకి లబ్ధి చేకూరేలా, అలాగే టీటీడీకి నష్టం వాటిల్లేలా అలాంటి లోపభూయిష్టమైన విధానాలకు తెరలేపింది వీళ్ళిద్దరే అని చెప్పేసి కూడా రిమాండ్ రిపోర్ట్లో స్పష్టంగా పేర్కొంది. దీని కారణంగానే భారీ స్థాయిలో వాళ్ళిద్దరికీ కూడా నగదు ముట్ట చెప్పినట్టు కూడా రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచింది. అదే కాకుండా దాదాపు సుబ్రహ్మణ్యంకి 3,50,000, అలాగే అదే కాకుండా వెండి ఆభరణాలు, అలాగే గిఫ్ట్ బాక్సులు ఇవన్నీ కూడా భారీ ఎత్తున ఇచ్చినట్టు కూడా రిమాండ్ రిపోర్ట్లో, అంటే బోలేబాబా డైరీకి అగ్రిమెంట్ ఓకే చేసిన దానికి వీళ్ళకి పెద్ద ఎత్తున నగదు ముట్ట చెప్పడమే కాకుండా గిఫ్ట్ డీడ్స్ కూడా గిఫ్ట్ ఇచ్చినట్టు కూడా రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచింది. దీనికి అంతటికీ ప్రధాన కారణం అంటే నకిలీ నెయ్యి, కల్తీ నెయ్యి వ్యవహారానికి తెరలేపింది. అలాగే వాటిని ప్రోత్సహించిందంతా కూడా అప్పన్న, వైవి సుబ్బారెడ్డి పి అప్పన్న, అలాగే సుబ్రహ్మణ్యం మార్కెటింగ్ అప్పుడు జీఎంగా పనిచేసే సుబ్రహ్మణ్యం, వీళ్ళిద్దరే ప్రధాన కారకులుగా కూడా పేర్కొంటూ రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు. ఆ మేరకు ఈ రిమాండ్ రిపోర్ట్ ఆధారంగానే వారి మీద కేసు నమోదు చేసి విచారణ చేపడుతూ వచ్చారు. అయితే నిన్న అరెస్ట్ చేసినటువంటి రిమాండ్ రిపోర్ట్లో కూడా ఈ అంశాలన్నీ కూడా పొందుపరిచారు. ముఖ్యంగా 2020 నుంచి 2024 మధ్య జరిగినటువంటి ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో ప్రధాన సూత్రధారులుగా అటు అప్పన్న, ఇటు సుబ్రహ్మణ్యంని ప్రస్తావిస్తూ రిమాండ్ రిపోర్ట్లో అయితే స్పష్టం చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. దాని మేరకు విచారణ మరింత వేగవంతం చేయడమే కాకుండా వీళ్ళతో పాటు ఇంకా ఎవరు ఉండారనే కోణంలో కూడా సిట్ అధికారులు అయితే విచారణ సాగిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడున్నటువంటి రిమాండ్ రిపోర్ట్ ఆధారంగానే వీరిపై మరింత చర్య తీసుకునే అవకాశం ఉందని కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అదే కాకుండా మరో వైవి సుబ్బారెడ్డిని కూడా విచారించే అవకాశం ఉందని కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సిట్ అధికారుల ద్వారా విశ్వసనీయంగా తెలుస్తూ ఉంది. అలాగే ఈ వ్యవహారంలో, అంటే కల్తీ నెయ్యి వ్యవహారంలో కేవలం జీఎం సుబ్రహ్మణ్యంతో పాటు సుబ్రహ్మణ్యం ఒక్కరే ఉన్నారా, అలాగే అప్పన్న వీళ్ళిద్దరి ప్రమేయం ఉందా, ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది అనే కోణంలో కూడా లోతుగా విచారణ అయితే సాగిస్తూ వస్తున్నారు. ప్రస్తుతానికి రిమాండ్ రిపోర్టుల ఆధారంగానే వీరి మీద సీరియస్గా యాక్షన్ అయితే తీసుకునే అవకాశం ఉందని కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. రవి. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.